జూన్ 16వ తేదీ పునీత జాన్ ఫ్రాన్సిస్ రెజీస్ గారి పండుగ. క్రీస్తు శకం 1597లో ఫ్రాన్స్లో జన్మించిన జాన్ ఫ్రాన్సిస్ రెజీస్ తన 19వ ఏటనే యేసు సభలో చేరి 33వ ఏట గురుపట్టం పొందారు. గురువైన వెంటనే తులసా నగరంలో కలరా వ్యాధి సోకిన రోగులకు ప్రాణాలను తెగించి సేవ చేశారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు దక్షిణ ఫ్రాన్సులో నిస్వార్థంగా సువార్తను ప్రకటిస్తూ పేదల పాలిట పెన్నిదిగా మారారు. దారి తప్పిన స్త్రీల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేసి సన్మార్గాన్ని చూపించారు. లోభులైన యజమానుల చేతిలో నలిగిపోతున్న పేద కార్మికులకు, లేసుల పరిశ్రమలో పన్నుల భారంతో సతమతమవుతున్న వారికి అండగా నిలిచి న్యాయం చేకూర్చారు. ఉదయం పూజలు, మధ్యాహ్నం మరణించిన ఆత్మల కోసం ప్రార్థనలు, సాయంత్రం చెరసాలలు, ఆసుపత్రుల సందర్శన. ఇదే ఆయన దినచర్య. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రసిద్ధ పునీత మరేవియాని గారు గురుపట్టం స్వీకరించారు. అందుకే రెజీస్ గారిని గురువులకే ఆదర్శ గురువు అంటారు. పేదల సేవ కోసం ఎన్నో ఆర్థిక కష్టాలు, అవమానాలు ఎదురైనా దేవునిపై భారం వేసి ముందుకు సాగారు. నిరంతర శ్రమ వల్ల క్రీస్తు శకం 1640లో కన్నుమూశారు. ఆయన సమాధి ఉన్న లాలావెస్కా పట్టణంలో నేడు గొప్ప పుణ్యక్షేత్రం. క్రీస్తు శకం 1737లో పోప్ 12వ క్లెమెంట్ గారు ఆయనకు పునీత పట్టాను ప్రసాదించారు. పునీత జాన్ ఫ్రాన్సిస్ రెజీస్ గారా మా కొరకు ప్రార్థించండి.